హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం సోరకాయ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సోరకాయని ఇలా తురుముకోవాలి. శనగపప్పు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్, వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ సోరకాయ తురుము, 3 కప్స్ బియ్యం పిండి, నానబెట్టుకున్న శనగపప్పు, జీరా, నువ్వులు, కట్ చేసిన కొత్తిమీర, చిటికెడు సోడా, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఈ సోరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక కవర్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని పిండిని ఇలా ప్రెస్ చేసుకోవాలి. చిన్న చిన్న అప్పాల్లాగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఇలాగే చేతికి కొద్దిగా వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన అప్పాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని అప్పాలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా స్మూత్గా ఉండే సొరకాయ అప్పాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.